నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. గూడూరు మండలంలో మహిళ దారుణ హత్య. అత్తను చంపిన అల్లుడు. నిందితుడు కోసం పోలీసులు గాలింపు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ 3000 పెన్షన్ ను ఒకేసారి 4000కు పెంచి ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే దక్కుతుంది. చిల్లకూరు మండలం ఏరూరు గ్రామంలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. నెల్లూరు నారాయణ వైద్యశాలలో మూర్ఛ వ్యాధికి ప్రత్యేక ఎపిలెప్సీ క్లినిక్ మరియు సర్జరీ యూనిట్ ఏర్పాటు. ఈ యూనిట్ ద్వారా 3 సంవత్సరాల్లో 30కి పైగా శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించామని మీడియా సమావేశంలో తెలియజేసిన డాక్టర్లు. జనసేన ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతాం. మనుగోలులోని బీసీ కాలనీలో ఉచిత ఈఎన్టీ వైద్య శిబిరం నిర్వహించిన జనసేన పార్టీ నాయకులు. గూడూరు మండల పరిధిలోని చెన్నూరు హరిజనవాడలో సుమారు 48 సంవత్సరాల వయసు కలిగిన ఆనందమ్మ అనే మహిళను ఆమె అల్లుడు పాలెపు రమేష్ హత్య చేశాడు. కుటుంబ తగాదాల నేపథ్యంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. గూడూరు గ్రామీణ ఎస్ఐ మనోజ్ కుమార్ పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గూడూరు మండలం చెన్నూరు ఎస్సీ కాలనీలో ఆనందమ్మ అనే మహిళ తన కుమార్తె భర్త రమేష్ తో కలిసి నివాసం ఉంటుంది. ఈ క్రమంలో భాగంగా మంగళవారం ఉదయం కుటుంబ తగాదాల నేపథ్యంలో అల్లుడు రమేష్ ఆనందమ్మ తలపై కర్రతో బలంగా కొట్టడంతో తల పగిలి తీవ్ర రక్తగాయాలు కావడంతో ఆమె మృతి చెందింది. అనంతరం నిందితుడు రమేష్ పరారయ్యాడు. సమాచారం అందుకున్న గ్రామీణ పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని ఆనందమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. హత్య జరిగిన తీరు అడిగి తెలుసుకున్నారు. ఎంతకాలం నుండి వివాదాలు ఉన్నాయి, అందుకు గల కారణాలు కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. నిందితుడు రమేష్ కోసం గాలిస్తున్నారు. ఈ మేరకు గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ 3000 పెన్షన్ ను 4000కు పెంచడంతో పాటు ఒకేసారి 7000 రూపాయలు అందజేసిన ఘనత ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలియజేశారు. ఏరూరు గ్రామంలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం ప్రజావేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తో కలిసి ఆయన పాల్గొని మాట్లాడారు. చిల్లకూరు మండలం ఏరూరు గ్రామంలో మంగళవారం ఇది మంచి ప్రభుత్వం ప్రజావేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ కు, జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ కు స్థానిక టీడీపీ నాయకులు పూడిపర్తి ప్రవీణ్ కుమార్ రెడ్డి పూలమాలలు, శాలువాలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ 3000 పెన్షన్ ను 4000కు పెంచడంతో పాటు ఒకేసారి 7000 రూపాయలను అందజేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని, ఇచ్చిన మాట ప్రకారం సూపర్ 6 పథకాలను ఒక్కొక్కటిగా నెరవేర్చడం జరుగుతుందని, ఇందులో భాగంగా దీపావళికి 3 సిలిండర్లు అందజేస్తామని, విజయవాడ వరద బాధితులకు ప్రతినిత్యం అందుబాటులో ఉంటూ నీళ్లు చేరిన ప్రతి ఇంటికి 25,000 రూపాయలు అందజేయడం జరిగిందని తెలియజేశారు. ఇది మంచి ప్రభుత్వం అంటే పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, పైన మోడీ గారి సహాయ సహకారాలతో ఈ రోజు ఎన్డీఏ గవర్నమెంట్ ఏర్పడింది. ఏర్పడిన తర్వాత 100 రోజుల పరిపాలన ఏ విధంగా ఉందో ఒక్కసారి మీ అందరికీ చెప్పాల్సినటువంటి బాధ్యత ఇటువంటి అధికారుల మీద ఉంది. శాసనసభ్యుడిగా నా పేరు ఉంది. అందుకనే ఇది మంచి ప్రభుత్వం అనేటువంటి ఒక టైటిల్ పెట్టి మన నాయకులు ముఖ్యమంత్రి గారు మీ దగ్గరికి పంపించారు. అందరూ కూడా చెప్పారు. ముఖ్యంగా వ్యవసాయం మా జేడీ గారు బ్రహ్మాండంగా చెప్పారు ఏ విధంగా ఉపయోగించుకోవచ్చో. అలాగే పెద్దలందరూ కూడా ఏమేం చేశారో కూడా చెప్పారు. అయితే నేను చెప్పేది ఒకటి అమ్మా, చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత 3000 పెన్షన్ ని 4000 చేస్తా అన్నాడు. చేసేదా చేయలేదమ్మా?
చెప్పిన 3 నెలలు లేట్ అని చెప్పి ఇంకొక 3,000 కలిసి మొదటి నెలలోనే 7,000 రూపాయలు పెన్షన్ ఇచ్చేటువంటి ముఖ్యమంత్రి ఉన్నారంటే అది ఒక నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మేము ధైర్యంగా చెప్తున్నామమ్మా. అట్లాగే 1వ తేదీ కల్లా వాలంటీర్ లేకపోతే పెన్షన్ పంచలేదు గవర్నమెంట్ అని చెప్పి ప్రతిపక్షాలు అంటున్నా. మేము అంటే బాబు గారు ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారితో అలాగే కింది స్థాయి సచివాలయ ఉద్యోగస్తులతో రెవెన్యూ సంబంధించిన విఆర్ఓలతో కలిసి 30వ తేదీ ఓటు అయిపోవడం 1వ తేదీ కల్లా ఉదయాన్నే 6 గంటలకు 5 గంటకి మీ చేతుల్లో పెన్షన్ పెట్టినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మీకు తెలియజేస్తున్నాం తల్లులారా. అట్లాగే మా ఉద్యోగస్తున్నారు పైన చాలా మంది గత గవర్నమెంట్ లో మీకు జీతాలు ఎప్పుడు వస్తున్నాయో మీకు తెలియాల. కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 1వ తేదీ కల్లా మీ అకౌంట్ లో జీతాలు పడుతున్నాయా లేదో మీరే చెప్పాలా, నేను చెప్పడం కాదు, ఉద్యోగస్తులందరూ కూడా తెలియజేస్తున్నా. కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ దేశంలో ఎక్కడా లేని విధంగా 4,000 నుండి 15,000 రూపాయల వరకు పెన్షన్లు అందజేస్తున్నారని, నియోజకవర్గానికి మండలానికి క్రిస్ సిటీ ఒక వరంగా మారుతుందని తెలియజేశారు. మన దేశంలోనే ఎక్కడ ఇవ్వనంటువంటి పెన్షన్ ఇంత పెద్ద ఎత్తున ఎక్కడ ఇవ్వరండి. సుమారుగా 4,000, 6,000, 10,000, 15,000 ఇలా 4 కేటగిరీల్లో పెన్షన్ వికలాంగులకి, వృద్ధులకి, అదేవిధంగా వితంతువులకి, అదేవిధంగా రకరకాలు మనకి ఏదైతే టార్గెట్ ట్యాపర్స్ ఉన్నారో చాలా అనేకమైనటువంటి కేటగిరీ వాళ్ళందరికీ కూడా 4,000 నుంచి 15,000 వరకు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ పెన్షన్ కూడా ఏ రాష్ట్రంలో కూడా ఇంత ఇవ్వట్లేదు. మనకంటే వెనకబడిన రాష్ట్రాల్లో కూడా ఏదైతే నార్త్ ఇండియాలో ఉన్నాయో వాటిల్లో కూడా ఇంత పెన్షన్ ఎక్కడ ఇవ్వం. కానీ మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే సంక్షేమం అభివృద్ధి సమపాల్లో చేయాలని కలెక్టర్లందరికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మా అందరికి ఆదేశాలు ఇచ్చారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు పెన్షన్ ఇంత పెద్ద ఎత్తున ఎవరికి ఇబ్బందికి లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో మీరు ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే ప్రతి నెల కూడా ఖచ్చితంగా మొదటి రోజే మొదటి తారీఖునే ఉదయం 6 గంటలకి సచివాలయం సిబ్బంది మీ ఇంటి దగ్గరికి వచ్చి పెన్షన్ మీ చేతిలో డబ్బులు పెట్టారు. డ్రిప్ ఇరిగేషన్ కోసం చెప్తుందా, మీరు ఈ డ్రిప్ ఇరిగేషన్ కోసం మీరు మీ గుర్తులో పెట్టండి, ఇది మీ బెనిఫిట్ కోసం. సో మీరు ఇది బెనిఫిట్ తీసుకోవాలి. తర్వాత ఇది గవర్నమెంట్ 100 days కంప్లీట్ చేసిన ఈ పరంగా ఇక్కడ ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం జరుగుతున్నాయి. సో మీతో రిక్వెస్ట్ ఏంటి, మీ సచివాలయకి, మీ మండల్ లెవెల్ ఆఫీసర్స్ కి మీది సమస్య చెప్పండి, వాళ్ళు కూడా మీ ఇంటికి వస్తున్నారా, అప్పుడు మీరు చెప్పండి మీ సమస్య ఏంటి, మనం నుంచి ఏమేమి సమాధానం. అనంతరం ప్రజల వద్ద నుండి అర్జీలను స్వీకరించారు. గర్భవతులకు శ్రీమంతాలు, పిల్లలకు అన్నప్రాసనలు చేసి సమీపంలోని పెనగ తోటలో ఉన్న డ్రిప్ ఇరిగేషన్ ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, వ్యవసాయ శాఖ జేడి ప్రసాద్, డిఓపి వాణి, టీడీపీ నాయకులు వెంకటేశ్వర్లరెడ్డి, పట్టాభిరామిరెడ్డి, నెల్లూరు చిరంజీవి, పెజ్జయి ప్రవీణ్ రెడ్డి, గుండాల లీలావతి, జెడ్పీటీసీ శ్రీనివాసులు, పిఎస్సిఎస్ అధ్యక్షులు చేవూరు నాగరాజు, సర్పంచ్ కామాక్షి, దాసరి శైలజ, నెల్లటూరు సుప్రజ తదితరులు పాల్గొన్నారు. నారాయణ హాస్పిటల్లో మ్యూర్ష వ్యాధికి ప్రత్యేక ఎపిలెప్సీ క్లినిక్ మరియు ఎపిలెప్సీ సర్జరీ యూనిట్లు ఏర్పాటు చేసి గత 3 సంవత్సరములలో 30కి పైగా శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించామని హాస్పిటల్ న్యూరాలజీ విభాగాధిపతి డాక్టర్ ఎన్ఎస్ సంపత్ కుమార్ తెలియజేశారు. ఈ సందర్భంగా వారు వైద్యశాలలో మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. నెల్లూరు పట్టణంలోని నారాయణ హాస్పిటల్లో మూర్ఛ వ్యాధికి ప్రత్యేక ఎపిలెప్సీ క్లినిక్ మరియు ఎపిలెప్సీ సర్జరీ యూనిట్లు ఏర్పాటు చేశారు. ఈ యూనిట్ ద్వారా గత 3 సంవత్సరాల్లో 30కి పైగా శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించామని, మూర్ఛ వ్యాధిగ్రస్తులు ఎన్ని మందులు వాడినా నియంత్రణ కాని వారు ఎపిలెప్సీ సర్జరీ ద్వారా నయమవుతుందనే అవగాహన లేక మరియు ఎపిలెప్సీ సర్జరీ ప్రమాదమనే అపోహతో మరియు ఖరీదైన ఈ శస్త్రచికిత్సలు చేయించుకునే ఆర్థిక స్తోమత లేక సాధారణ జీవితాన్ని గడపలేక మానసికంగా కృంగిపోతుంటారని తెలిపారు. ఈ సమస్యలకు పరిష్కారం ఈ ఎపిలెప్సీ స్పెషల్ క్లినిక్ ద్వారా పొందవచ్చునని హాస్పిటల్ న్యూరాలజీ విభాగాధిపతి డాక్టర్ ఎస్ఎస్ సంపత్ కుమార్
సీనియర్ కన్సల్టెంట్ న్యూరో సర్జన్ డాక్టర్ ఎన్ఏ సాయి కిరణ్, హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ బి హరిప్రసాద్లు తెలియజేశారు. సమ్ బిహేవియర్ ఇష్యూ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు తెలియకుండానే అన్కంట్రోల్డ్గా వాళ్ళు కొన్ని బాడీ మూవ్మెంట్స్ అలా చేస్తూ ఉంటారు. సో ఫస్ట్ ఫిట్స్ వచ్చిన తర్వాత ఫిట్స్ పేషెంట్గా గుర్తించాలి, తర్వాత అది ఏ రకమైన ఫిట్స్గా గుర్తించాలి, తర్వాత మనం మందులు పెడితే కొంచెం చాలా మటుకు తగ్గిపోతాయి. అంటే 75% ఆఫ్ పేషెంట్స్ 70 to 75% మందులతోనే తగ్గుతుంది. డాక్టర్ అనుష చెప్పినట్టు మందులతో పెట్టి తగ్గని పేషెంట్స్ అంటే రిమైనింగ్ 25% పేషెంట్స్ మాత్రమే సర్జరీ. నేను డాక్టర్ సాయి కిరణ్, సీనియర్ కన్సల్టెంట్ న్యూరో సర్జరీ, నారాయణ మెడికల్ కాలేజ్లో పనిచేస్తున్నాను. ఎపిలెప్సీ సర్జరీస్ అనేవి చాలా క్లిష్టమైన ఆపరేషన్స్. మన దేశంలోనే ఆల్మోస్ట్ ఓన్లీ 10 సెంటర్స్లోనే ఇటువంటి క్లిష్టమైన ఆపరేషన్స్ జరుగుతుంటాయి. ఆల్మోస్ట్ 3 years బ్యాక్ ఫస్ట్ టైం మనం ఆంధ్రప్రదేశ్లో ఈ ఎపిలెప్సీ సర్జరీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 30 పేషెంట్స్ వరకు సక్సెస్ఫుల్గా ట్రీట్ చేసాము. ఈ ఆపరేషన్స్కి చాలా అధునాతమైన ఎక్విప్మెంట్ అవసరం అవుతుంది. లైక్ మన దగ్గర హై ఎండ్ ఆపరేటివ్ మైక్రోస్కోప్, ఇంట్రా ఆపరేటివ్ న్యూరోఫిజియలాజికల్ మానిటరింగ్, న్యూరో నావిగేషన్ సిస్టము, క్యూసార్, ఇలాంటి క్లిష్టమైన ఆపరేషన్కి అవసరమైన ప్రతి ఎపిలెప్సీ సర్జరీకి అవసరమైనటువంటి ప్రతి ఒక్క ఎక్విప్మెంట్ మన దగ్గర ఉన్నందువల్ల ఆల్మోస్ట్ ఒక 30 పేషెంట్స్ మనం సక్సెస్ఫుల్గా ట్రీట్ చేయగలిగాము. ఆపరేషన్ తర్వాత కూడా మనకి ఐసీయూ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. మన ఆంధ్రప్రదేశ్లోనే అతిపెద్ద న్యూరో సర్జరీ ఐసీయూ మన హాస్పిటల్లో ఉంది. ఆల్మోస్ట్ 25 బెడెడ్ ఐసీయూ ఉంది. డాక్టర్ అనిల్ సారథ్యంలో ఈ ఐసీయూ నడుస్తూ ఉంటుంది. నారాయణ స్పెషాలిటీ హాస్పిటల్లో న్యూరాలజీ విభాగం నందు గత 3 సంవత్సరాలుగా నారాయణ కాంప్రహెన్సివ్ ఎపిలెప్సీ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేశాము. సో ఈ ప్రోగ్రాంలో న్యూరాలజీ విభాగం నుంచి డాక్టర్ సంపత్ కుమార్, ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడి ఆఫ్ న్యూరాలజీ, డాక్టర్ అనూష, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ న్యూరాలజీ, తర్వాత డాక్టర్ సాయి కిరణ్, సీనియర్ కన్సల్టెంట్ న్యూరో సర్జన్, అండ్ డాక్టర్ విద్యాసాగర్ గారు ఈ ప్రత్యేక బృందం వాళ్ళు స్పెషల్గా ఈ ఎపిలెప్సీ క్లినిక్ని నిర్వహిస్తున్నారు. గత 3 సంవత్సరాలుగా దాదాపు 30 శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించారు. సో ఈ ఎపిలెప్సీ క్లినిక్లో నారాయణ కాంప్రహెన్సివ్ ఎపిలెప్సీ ప్రోగ్రామ్ అంటాము. సో ఈ ఎపిలెప్సీ క్లినిక్లో దాదాపు దీర్ఘకాలిక మూర్ఛ రోగులకి ఆల్మోస్ట్ ఒక 7-10 సంవత్సరాలుగా మూర్ఛ వ్యాధితో బాధపడే వాళ్ళకి మనము ఫస్ట్ వ్యాధి నిర్ధారణ చేసి ఎంఆర్ఐ, ఈఈజీ మొదలైన వైద్య పరీక్షలు చాలా వరకు వ్యాధి నిర్ధారణ చేసి వీళ్ళకి అవసరమైన శస్త్రచికిత్స అవసరమైన వారికి మా ఆరోగ్యశ్రీ కానీ నారాయణలో కాంప్రహెన్సివ్ ఎపిలెప్సీ సర్జరీ ప్రోగ్రామ్ అనేది ఒకటి మొదలు పెట్టాము. ఇందులో ఎపిలెప్సీ పేషెంట్స్ అంటే డ్రగ్ రిఫ్రాక్టరీ ఎపిలెప్సీ పేషెంట్స్ని గుర్తించి వాటికి మందులు ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళకి సర్జరీ చేయబడుతుంది. కొంతమందికి మందులు ఎన్ని ఎక్కువ వాడినా కూడా ఫిట్స్లో ఫిట్స్ తక్కువ అవ్వవు. అలాంటి వాళ్ళకి మనం వీడియో ఈజీ అనేది ఒకటి చేస్తాము ఈ కాంప్రహెన్సివ్ ఎపిలెప్సీ ప్రోగ్రామ్. ఈ వీడియో ఈజీ అంటే ఏంటంటే మనకు ఈజీ లెట్స్ ఈ కార్యక్రమంలో అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ హరీష్, న్యూరాలజీ డాక్టర్ అనూష, నారాయణ హాస్పిటల్ ఏజీఎం ఎస్సి శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని మాలవ్యనగర్ వాటర్ ట్యాంక్ వద్ద ఉన్న 15వ సచివాలయానికి సంబంధించి మంగళవారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన గ్రామ సభకు గడ్డం సుధాప్రియ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి బిల్లు చెంచురామయ్య మాట్లాడుతూ 100 రోజుల కూటమి ప్రభుత్వంలో అనేక సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని తెలిపారు. కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదిస్తున్నారని, ఇది మంచి ప్రభుత్వం అని కొనియాడుతున్నారని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఇజ్రాయెల్ కుమార్, బూత్ కార్యదర్శి సురేష్, సచివాలయ సిబ్బంది, మహిళలు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ఆయన సంక్షేమం, అభివృద్ధి ఈ 2 కార్యక్రమాలని 2 కళ్ళుగా పెట్టుకొని ఈ రాష్ట్రంలో పరుగులు తీసిన విషయం ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు. అయితే గతంలో ఒక్క అవకాశం అనే ఒక్క పేరుతో ఈ రాష్ట్రం అనర్హుల చేతిలోకి పోయింది. అక్కడి నుంచి మోడు బారిన రాష్ట్రంగా తిరిగి చంద్రబాబు బిల్డింగు, సచివాలయం బిల్డింగ్ లాంటివి పనులు పూర్తి చేసుకొని సచివాలయం పాలన ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత సచివాలయం లేని పరిస్థితుల్లో సచివాలయాన్ని అంటే పాలనా భవనాన్ని నిర్మించిన ఘనత చంద్రబాబు నాయుడుకి దక్కింది. అదేవిధంగా ఏదైతే పోలవరం డ్యాం పూర్తయితే ఈ రాష్ట్రంలో మారుమూల గ్రామంలో ఉన్న ప్రతి ఎకరాకి నీరునిచ్చే అవకాశం ఉందో చంద్రబాబు నాయుడు గారు గతంలో
2014 నుంచి 19 దాకా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 72% పూర్తయితే 2019 నుంచి 24 వరకు కనీసం 1% కూడా పూర్తి చేయలేనటువంటి గత అసమర్థ ప్రభుత్వం వచ్చింది. అంతేకాకుండా అనేకమైనటువంటి ప్రజా వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చారు. ముఖ్యంగా అందరం కూడా రైతు కుటుంబాల నుంచి వచ్చినవాడే, ప్రత్యక్షంగానో పరోక్షంగానో అందరూ రైతు కుటుంబం. మనుబోలు మండలం బీసీ కాలనీలో మంగళవారం జనసేన ఆధ్వర్యంలో ఈఎన్టీ వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బొడ్డేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ గత కొద్ది రోజుల క్రితం వినాయక ఉత్సవాల్లో మనుబోలు బీసీ కాలనీలో అపశృతి చోటు చేసుకుందని, సుమారు 30 మందికి పైగా గాయాలయ్యాయని, దీంతో అప్పటికప్పుడే జన సైనికులు స్పందించి వారికి తమ వంతు సహాయ సహకారాలు అందజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ప్రసాద్, జాకీర్, శ్రీకాంత్, మహేష్, భార్గవ్, కోటి తదితరులు పాల్గొన్నారు. వైద్య చంద్రశేఖర్, నేను ఎంఎస్ ఈఎన్టీ సర్జన్ని. ఈరోజు ఇక్కడ ఒక చిన్న కార్యక్రమం అనేది స్టార్ట్ చేశారు. అదేంటంటే పోయినసారి వినాయక చవితి సందర్భంగా బ్లాస్ట్ జరగడం వలన చాలామందికి ఇక్కడ చెవికి సంబంధించి వినికిడి సమస్యలు వచ్చినట్లుగా నన్ను వచ్చి కలవడం జరిగింది. మనుబోలు జనసేన పార్టీ నాయకులు కానీ వాళ్ళందరూ వచ్చి ఒకసారి చిన్న క్యాంపు లాగా పెట్టి వాళ్ళందరినీ ఒకసారి పరీక్షించి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏమిటో కనుక మనం ఐడెంటిఫై చేయగలిగితే దానికి తర్వాత ఏం చేయాలి, దాని నివారణకు మనం తీసుకోవాల్సిన ఏంటో జాగ్రత్తలు అనేది చెప్పాల్సిన కోరారు. అందుకోసమని ఈరోజు ఉదయాన్నే ఇక్కడ ఒక చిన్న క్యాంపు లాంటి కండక్ట్ చేయడం జరిగింది. క్యాంపుకి దాదాపు ఒక 40 నుంచి 50 మంది రావడం కూడా జరిగింది. ఇప్పటి వరకు చాలామందికి ఎగ్జామిన్ చేశాము. చేసిన దాంట్లో చాలామందికి ఆ సౌండ్ ఎఫెక్ట్ వలన చెవిలో ఒక రకమైన సౌండ్ రావడం, దాన్ని టినిటస్ అంటారు, సౌండ్ రావడం. కానీ చాలామందికి కూడా కన్నబెల్లి పొరకి రంధ్రాలు పడడం అయితే జరిగిందండి. వాళ్ళందరికీ మనం ఎండోస్కోపీ చేసి దానిలో చూపించడం జరిగింది. చేసిన తర్వాత 40 నుంచి 50-60 మంది చిన్న చిన్న గాయాలు కావచ్చు, ఫ్రాక్చర్లు అయిన వాళ్ళు కావచ్చు, ముఖ్యంగా ఈఎన్టీ ప్రాబ్లమ్స్తో చాలామంది బాధపడుతున్నారు. కాబట్టి జనసేన పార్టీ ఆధ్వర్యంలో మేము నెల్లూరు నుంచి వై చంద్రశేఖర్ సార్ అని ఈఎన్టీ డాక్టర్ గారిని మేము రమ్మని చెప్పుకోవడం జరిగింది. ఆయన వెంటనే స్పందించి ఓకే అండి, ఖచ్చితంగా నేను సమాజ సేవలో ముందుంటాను, ప్రతి దాంట్లో నేను కూడా ముందడుగు వేసి భాగం పంచుకుంటాను అని చెప్పి ఈరోజు రావడం జరిగింది. ఇంచుమించు 40 నుంచి 50-60 మంది దాకా ఈరోజు డాక్టర్ గారు చూడడం జరిగింది. ప్రతి ఒక్కరికి వినికిడి సమస్య చాలా ప్రాబ్లంగా తయారైందండి. ఆ రోజు ఆ నిమజ్జనం కారణం బాణసంచా పేరిన విధానం ప్రకారంగా ఒక సేవాభావం, ఒక పోరాట ప్రతిమ. జన సైనికులంటే ఎక్కడ ఎప్పుడు ఎవరికి ఇబ్బంది వచ్చినా మేమున్నాం అని ఒక మంచి ఆలోచనతో పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి సందేశాలను పాటిస్తూ ఎప్పుడు ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా సరే ఒక అడుగు ముందుంటారు. అందులో భాగంగానే ఏదైతే ఇటీవల వినాయక చవితి నిమగ్నం సమయంలో ఏదైతే మనుబోలు మండలంలోని బీసీ కాలనీ నందు నల్లమందు పేలుళ్ళలో అపశృతి జరిగి 30 మంది దాకా దెబ్బలు, చెవుల్లో ఆ సౌండ్కి కర్ణబేరులు దెబ్బతినడం, అనేక విధాలుగా రక్తగాయాలవడం జరిగింది. ఆ సమయంలో అర్ధరాత్రి అయినా సరే మా జన సైనికులు ఏదైతే మనుబోలు మండలంలో ప్రసాద్ గారు కావచ్చు, ఆర్ఎంపీ డాక్టర్గా ఉన్నటువంటి జాకీర్ కావచ్చు, ఇంకా పవన్ కావచ్చు, ఇంకా మా వాళ్ళు చాలామంది అర్ధరాత్రి అయినా సరే 2 అయినా 3 అయినా ప్రతి ఒక్కరి హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళకి ఏ ఇబ్బందులు ఉన్నాయో అక్కడ వాళ్ళని హాస్పిటల్లో జాయిన్ చేయించడం కానీ, ఫస్ట్ ఎయిడ్ చేయడం కానీ అనేక విధాలుగా సేవ చేసినటువంటి ఘనత నిజంగా వాళ్ళకి చేతులు జోడించి నమస్కరిస్తున్నాం. ఈరోజు జనసేన పార్టీ అంటే ఒక గర్వంగా చెప్పుకుంటున్నాం. ఎందుకంటే చాలామంది రాజకీయ నాయకులు అధికారంలో ఉన్నప్పుడు జన సైనికులు పిల్లనాయాళ్ళు అరమాటలతో బళ్ళేసుకొని సౌండ్లతో తిరుగుతారనేటువంటి మాటలు మాట్లాడారు. వాళ్ళందరూ కూడా సిగ్గుతో తలంచుకోవాలి ఈరోజు.
రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆదేశాల మేరకు జిల్లా నియంత్రణ విభాగ సహకారంతో నవజీవన్ సిసిపియు ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఎయిడ్స్ నివారణపై నాయుడుపేట పట్టణంలోని డాక్టర్ సివి రామన్ డిగ్రీ కళాశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు మేనేజరు బాలాజీ, ప్రిన్సిపాల్ గోపాల్, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. తిరుమల లడ్డు మహాప్రసాదం అపవిత్రమైందంటూ నెల్లూరు మాగుంట లేఅవుట్లో కొలువైయున్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద వెంకటేశ్వరుని విగ్రహానికి లడ్డు ప్రసాదం పాలాభిషేకాన్ని జనసేన నాయకులు నిర్వహించారు. తప్పు జరిగిందంటూ పూజలు చేసి లడ్డూను భక్తులకు పంచిపెట్టారు. అనంతరం నెల్లూరు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు శ్రీరామ్, జమీర్, కృష్ణారెడ్డి, రవి, మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచవ్యాప్తంగా మహాప్రసాదంగా భావించే ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి లడ్డు అపవిత్రమైంది. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన కాడి నుంచి 4 సంవత్సరాలుగా అన్య మతస్థులకి ఉద్యోగాలు ఇస్తున్నారు. పరిపాలనా విభాగంలో అన్య మతస్థులు ఉన్నారని పదే పదే అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కానీ జన సైనికులు కానీ మనకు తెలియజేస్తూనే ఉన్నారు. సనాతన ధర్మాన్ని కాపాడాలి, హిందూ దేవాలయాలు కూల్చడంతో స్టార్ట్ అయిన వైసీపీ ప్రభుత్వంలో అవకతవకలు ఉన్నాయని పదే పదే చెప్పడం జరిగింది. ఈ అపవిత్రమైన లడ్డు ఏదైతే ఉందో వందలాది సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న అయోధ్య వరకు కూడా సాగింది. అయోధ్య దేవాలయం ఓపెనింగ్కి కూడా ఇక్కడి నుంచి దాదాపుగా 1,00,000 లడ్లు ఇదే నెయ్యితో తయారు చేసిన 1,00,000 లడ్లు అక్కడికి చేరాయి. ఇక్కడ అపవిత్రం అక్కడి దాకా కూడా చేరింది. ప్రతి మతస్థులకి మనోభావాలు ఉంటాయి. కేవలం ముస్లిమ్స్కే కాదు, క్రిస్టియన్స్కే కాదు, ఎవరి మతం వాళ్ళకి గొప్ప. ఏ మతం వాళ్ళు ఆ మతాన్ని కాపాడుకోవాలి. తప్పు జరిగిపోయింది. ఈ తప్పు ఎవరి వల్ల జరిగిందో తెలీదు. ప్రాయశ్చిత్త దీక్ష చేస్తుంటే అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు నోటుకొచ్చినట్లు మాట్లాడతారు, అప్రవిత్త దీక్ష అని. గూడూరు పట్టణంలోని శ్రీ కళ్యాణ వీరభద్ర స్వామి దేవస్థానంలో మంగళవారం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు విరివిగా పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమాలు ఉభయదాతల సహకారంతో జరిగాయి. గౌరవపతి సుబ్బారావు గారు, స్వర్గీయ సుబ్బమ్మ గారు, సుబ్రావతమ్మ గారు జ్ఞాపకార్థం వాళ్ళ కుమారులు గౌరవపతి వెంకట బాలసుబ్రహ్మణ్యం గారు, శ్రీమతి లతా గారు, రెండవ కుమారుడు ఉదయ్ కుమార్ బాజీ గారు, శ్రీమతి సంధ్యా గారు, తర్వాత వచ్చి వాళ్ళ మనవాళ్ళు సందీప్, రమ్య గారు, కృష్ణ సుమంత్, సహజలక్ష్మి గారు అన్నదాతలుగా వ్యవహరించారు. ప్రతి సంవత్సరం ఈ మాసంలో వాళ్ళు అన్నదానం చేస్తారు. తల్లిదండ్రుల పేరుతో అన్నదానం చేస్తున్నారు. ఈ సంవత్సరం కూడా అదే మాసం వాళ్ళకి భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు
గూడూరు పట్టణంలో మంగళవారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ జ్యువెలర్స్ కమిటీ ప్రతినిధులు వెల్లడించారు. 8 గ్రాముల బంగారం ధర 57,680 రూపాయలు పలికింది. అలాగే గ్రాము ధర 7,210 రూపాయలుగా ఉంది. ఇక వెండి గ్రాము ధర 94 రూపాయలు పలికిందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గూడూరు మండలంలో మహిళ దారుణ హత్య, అత్తను చంపిన అల్లుడు, నిందితుడు కోసం పోలీసులు గాలింపు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ 3,000 పెన్షన్ ను ఒకేసారి 4,000కు పెంచి ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే దక్కుతుంది. చిల్లకూరు మండలం ఏరూరు గ్రామంలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్. నెల్లూరు నారాయణ వైద్యశాలలో మూర్ఛ వ్యాధికి ప్రత్యేక ఎపిలెప్సీ క్లినిక్ మరియు సర్జరీ యూనిట్ ఏర్పాటు. ఈ యూనిట్ ద్వారా 3 సంవత్సరాల్లో 30కి పైగా శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించామని మీడియా సమావేశంలో తెలియజేసిన డాక్టర్లు. జనసేన ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతాం. మనుబోలులోని బీసీ కాలనీలో ఉచిత ఈఎన్టీ వైద్య శిబిరం నిర్వహించిన జనసేన పార్టీ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.